నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆధునిక భారత్ లో బాలిక విద్యను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్. గుంటూరు జిల్లా తురకపాలెంలో పర్యటించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. విజయవాడలో గురు పూజోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వివరాలు చూద్దాం. ప్రపంచంలోనే భారత్ ను సూపర్ పవర్ గా మార్చే సత్తా మన విద్యా వ్యవస్థ సొంతమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో 66 మంది ఉత్తమ గురువులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నగరం పండిట్ నెహ్రూ ఎంపీఎల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాదాబతుల తిరుమల శ్రీదేవి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆధునిక భారత్ లో బాలికా విద్యను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కృషిని రాష్ట్రపతి మననం చేసుకున్నారు. గత కొద్ది ఏళ్లలో బాలికా విద్యలో ఎనలేని పురోగతి సాధించామని, కుమార్తెల విద్యపై పెట్టుబడి పెడుతున్న కుటుంబాలు దేశ అభివృద్ధికి వెలకట్టలేని సహకారంగా రాష్ట్రపతి కొనియాడారు. पुरस्कार विजेताओं में शिक्षिकाओं की प्रभावशाली संख्या है, जो शिक्षकों की संख्या से थोड़ी सी कम है। ये भी महत्वपूर्ण है कि ग्रामीण शिक्षा क्षेत्र के विद्यालयों में पुरस्कार विजेता शिक्षकों की संख्या शहरी क्षेत्र के विद्यालयों के शिक्षकों की संख्या से अधिक है। देवी और स्वजन भारत के पूर्व राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन चाहते थे कि देशवासी उन्हें शिक्षक के रूप में याद करें। उनकी जयंती को आज के दिन शिक्षक दिवस के रूप में मनाया जाता है। आचार्य देवो भव की हमारी प्राचीन परंपरा के अनुसार शिक्षक को सर्वाधिक महत्व देने के उनके उदार विचार के लिए मैं सभी देशवासियों की ओर से डॉक्टर राधाकृष्णन जी को उनके स्मृति को सादर नमन कर దేశవ్యాప్తంగా ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల బారిన పడిన ప్రజలకు దేశం అందంగా ఉంటుందని ఆమె తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో మానవతా సాయం అందించడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న వారి స్ఫూర్తిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఏర్పడ్డ ప్రకృతి విపత్తులు తనను ఎంతో వేదనకు గురిచేశాయంటూ ముర్ము సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అస్సాంలో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో భారీ ప్రాణ నష్టం జరిగిందన్నారు. ఉపాధ్యాయుడు సమాజ దిక్సూచికి వారధి, భావి భారత నిర్మాత, సారథి. ఉత్కృష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైనది బోధనా వృత్తి. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5న యావత్ జాతి గురు పూజోత్సవం నిర్వహిస్తుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సమాజ పథ నిర్దేశకుడు ఉపాధ్యాయుడు. రేపటి మేటి తరాన్ని అందించడంలో గురువుకున్న ప్రాధాన్యం ఎనలేనిది. అందుకే తల్లి, తండ్రి తర్వాత గురువులకు 3వ స్థానం కల్పించింది సమాజం. ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశాధ్యక్షునిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని గురు పూజోత్సవ రోజుగా యావత్ జాతి నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యావత్ ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి పట్ల అంకిత భావం, ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది. నేటి బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేస్తున్న గురువులకు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ సైతం గురు లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ బోధనా పద్ధతులను అవలంబిస్తూ విద్యార్థులను సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో అవిరళ కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఆదర్శప్రాయమైన విద్యావేత్త, పండితుడు, తత్వవేత్త అని కొనియాడారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, జాతి నిర్మాణంలో వారిది కీలక భూమిక అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమవుతున్నారన్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న వారందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఉపాధ్యాయ లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మొహమ్మద్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఈద్ మిలాదున్ నబీ పర్వదినాన్ని యావత్ జాతి ఘనంగా నిర్వహిస్తుంది. ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలలో పాల్గొంటున్నారు. ప్రవక్త జీవిత తత్వ బోధనను స్మరిస్తున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పవిత్ర పుణ్యదినం మిలాదున్ నబీ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మొహమ్మద్ మానవాళికి ఐక్యత, సేవా సందేశాన్ని అందించారన్నారు. ఆయన బోధనల నుంచి ప్రేరణ పొంది సోదర స్ఫూర్తితో ముందుకు సాగేందుకు ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మిలాదున్ నబీ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర దినం సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పవిత్ర పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదర భావం, ధర్మానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రవక్త మొహమ్మద్ మనందరిలో శాంతి, సద్భావనకు నాంది పలకాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానికోలో విశ్వాసం నింపిన పుణ్యదినాన ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఓనం పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా కేరళతో పాటు విదేశాల్లో నివసిస్తున్న ఆ రాష్ట్ర వాసుల్లో ఓనం వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరికీ కొత్త ఆనందం, మంచి ఆరోగ్యం నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓనం పర్వదినం కేరళ వారసత్వం, గొప్ప సంప్రదాయాలకు ప్రతీక అని అభివర్ణించారు. గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విష జ్వరాలకు కారణం మెలిడియోసిస్ బ్యాక్టీరియానేనని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ రోజు తురకపాలెంలో పర్యటించిన మంత్రి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రభుత్వ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో పరిపక్వత చెందిన తర్వాతే గుర్తించగలమని, అత్యంత అరుదైన వ్యాధి కావడంతో దీన్ని గుర్తించడం ఆలస్యమైందని వివరించారు. బాధితులకు ఆసుపత్రి ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిస్తున్నామన్నారు. సడన్ గా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది, ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే జ్వరాలు ఉన్నాయో వాళ్ళకి కొంత యాంటీబయాటిక్స్ ఇచ్చి కొద్దిగా సిక్ గా ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రాపర్ గా టెస్టులు చేపిస్తాం. ఒకటి, వీళ్ళందరికీ హాస్పిటల్లో ఖర్చు అయినవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవంతా కొంత భారం తీసుకుంటాం. వీళ్ళల్లో పూర్ పీపుల్ ఎవరున్నారో చూసి వాళ్ళకి మేము కొంత పర్సనల్ గా ఆర్థిక సహాయం చేస్తాం. ఈ అపోహలు అంటే వాటర్ కేవలం వాటర్ ద్వారా వాటర్ తాగితేనే వస్తుంది అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అలా బ్యాక్టీరియా తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులనే గుర్తుపెట్టుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చదువు చెప్పిన గురువుని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమన్నారు. మనలో నైపుణ్యాన్ని వెలికితీసే ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు అన్నారు. పిల్లల జీవితాల్లో స్ఫూర్తిని కలిగించేది గురువేనని, అలాంటి గురువులను దైవంతో సమానంగా పూజించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి సంవత్సరం కూడా
మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటి వరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ. గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఈ రోజు జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్య అంటే దేశం మొత్తం ఏపీ వైపు చూడాలన్నారు. పోటీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనపరిచేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది. నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు. కొన్ని గ్రామాల్లో అయితే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి. న్యాయ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనది. దీనిపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు మెలకువలు అవసరమని, దీని ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందని తెలిపారు. The judiciary is a key pillar of our constitution, protecting democracy and the rule of law. India's judicial system is known for its credibility, transparency, and strong commitment to justice. While there may be some delays at times, justice always delivered. Every common man is having hope. Ultimately, I will get justice. That is the beauty of our justice. I am proud of it. The people of India have immense faith in our judiciary, not just as an institution of law, but a pillar of justice, fairness, and constitutional values. It is seen as the finest guardian of rights, a protector of common citizen, and a symbol of the rule of law in our democracy. Mid-90s, IT revolution, Indians took advantage, first more advantage. God is very kind. India is blessed with the demographic dividend. Now slowly we are losing that advantage in South India. Now North India still there is an advantage. With all these factors, we are having a very strong leader also at center, that is Narendra Modi ji. If you see 11 years back, 11th economy, largest economy. Today, 4th largest economy. Next year, we are going. వార్తల్లో చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్డు పట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. జన్ జన్ का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही
टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए निक्षय.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। बैक टू न्यूज़। ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీకండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు సహకారాన్ని అందించాలని కోరారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రైతులకు సూచించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందని, ఇందుకు సంబంధించిన భూములను త్వరితగతిన అప్పగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్ తదితర అంశాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ వృధాగా పోతున్న వర్షపు నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర ఉపాధ్యాయులదేనని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలువురు కొనియాడారు. పలు జిల్లాల్లో జరిగిన గురు పూజోత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రక్షాదళ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నివాసంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకు అనుగుణంగా అందరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరకూరు శ్రీధర్ కొనియాడారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల అంకిత భావమే కారణమన్నారు. విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంతిచ్చిన రుణం తీర్చుకోలేమని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని ఆయన పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర కళాశాలలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచమంతా కలిసి కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ మిలాదున్ నబీ అని శ్రీకాకుళంలో జామియా మసీద్ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఐక్యతే అందరికీ శ్రేయస్కరమని, మానవ జాతి సంస్కరణ కోసం చివరిగా వచ్చిన మహమ్మద్ ప్రవక్త ఈ సిద్ధాంతాన్ని చాటారన్నారు. మిలాదున్ నబీ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎంతో అనుసరణీయమన్నారు. థాయిలాండ్ నూతన ప్రధాన మంత్రిగా అనుతిన్ చార్న్విరాకుల్ ఎన్నికయ్యారు. పార్లమెంట్ ఓటింగ్ లో విజయం సాధించిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా థాయిలాండ్ కు గత 2 ఏళ్లలో 3వ ప్రధానిగా అనుతిన్ ఎన్నిక కావడం గమనార్హం. ఆయన బూమ్ జైథాయ్ పార్టీ నాయకుడిగా సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడటంతో నిలిచిపోయిన మణిమహేష్ యాత్రలో చిక్కుకుపోయిన యాత్రికులను భారత వైమానిక దళం రక్షించింది. చినుకు హెలికాప్టర్ల ద్వారా 50 మంది యాత్రికులను బర్మోర్ నుంచి చంబాకు తరలించింది. బీహార్లోని రతన్పుర గ్రామానికి చెందిన దేవకీ దేవి అనే ఒక సాధారణ మహిళ తన అసాధారణ ఆలోచనలతో సోలార్ దీదీగా విజయం సాధించి మహిళా సాధికారతకు గ్రామీణ అభివృద్ధికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం. బీహార్లోని రతన్పుర అనే చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో దేవకీ దేవి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని సోలార్ దీదీగా పేరుగాంచింది. 15 ఏళ్ల వయసులో వివాహం, 4 పిల్లల బాధ్యత, అందులో ఒకరు దివ్యాంగురాలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజుకో యుద్ధంలా ఉండేది. భర్త తక్కువ సంపాదన, పెరుగుతున్న ఖర్చులు, సామాజిక కట్టుబాట్లు, అన్ని వైపుల నుంచి ఇబ్బందులే. అయినా దేవకిలో మార్పు తీసుకురావాలన్న కోరిక పట్టుదలగా మారి స్వయం సహాయక బృందంలో చేరారు. ఆమె సౌరశక్తితో నడిచే నీటి పంపు గురించి తెలుసుకున్నారు. దాని ధర 77,000 రూపాయల కంటే ఎక్కువ. ఆమె తన వాటా రుణ డబ్బులను సమకూర్చుకుని 2023 జూన్ 15న గ్రామంలోని పొలంలో సోలార్ పంపును స్థాపించారు. ఆ సోలార్ పంపు ఇప్పుడు 10 ఎకరాల భూమికి నీరందిస్తుంది. 42 మంది రైతుల పొలాలను పచ్చగా మారుస్తుంది. దీని ద్వారా 9,000 రూపాయల ప్రారంభ ఆదాయం, ప్రతి ఎకరానికి 200 రూపాయల రుసుమును పొందుతుంది. ఈ సోలార్ పంపు వల్ల డీజిల్ వాడకం తగ్గింది, కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. అంతేకాకుండా సంపాదనను కూడా ఆమె ఆధునిక డిజిటల్ పద్ధతుల్లో అందుకుంటున్నారు. రైతుల నుంచి డబ్బును యూపీఐ ద్వారా స్వీకరిస్తున్నారు. రతన్పురాలో సూర్యరశ్మి కేవలం పొలాలను మాత్రమే కాకుండా భవిష్యత్తును కూడా ఇంటింటికి వెలిగిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన మన్ కీ బాత్ లో సోలార్ దీది దేవకీ దేవి యొక్క స్ఫూర్తిదాయకమైన కథను వివరించారు. साथियों, बिहार की देवकी जी ने सोलर पंप से गांव की किस्मत बदल दी है। मुजफ्फरपुर के रतनपुरा गांव के रहने वाली देवकी जी को लोग अब प्यार से सोलर दीदी कहते हैं। देवकी जी, उनका जीवन आसान नहीं था। कम उम्र में शादी हो गई, छोटा सा खेत, 4 बच्चों की जिम्मेदारी और भविष्य की कोई साफ तस्वीर नहीं। लेकिन उनका हौसला कभी टूटा नहीं। वो एक सेल्फ हेल्प ग्रुप से जुड़ी और वहीं उन्हें सोलर पंप के बारे में जानकारी मिली। उन्होंने सोलर पंप के लिए प्रयास शुरू किए और उसमें सफल भी रही। सोलर दीदी के सोलर पंप ने इसके बाद जैसे गांव की तस्वीर ही बदल दी। ప్రధానమంత్రి సౌర పంపుల వాడకంతో ఆమె తన గ్రామాన్ని ఎలా మార్చారో, నీటిపారుదల రైతుల ఆదాయాలను ఎలా పెంచిందో ఆయన ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ సౌరశక్తిని వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గే తన సతీమణితో కలిసి ఈ రోజు అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ ప్రధాని బుధవారం భారత్ చేరుకున్న దాషో షెరింగ్ టోబ్గేతో ఈ సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఈ వ్యాప్తిలో ఇప్పటి వరకు 16 మంది మరణించారు. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా ప్రాణాంతకమైన వైరస్. ఇది రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా సంక్రమిస్తుంది. కాంగోలో చివరిసారిగా 2022లో ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. 2018, 2020లో సంభవించిన ఎబోలా వ్యాప్తిలో దేశంలో దాదాపు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు.
వాతావరణ మార్పుల వల్ల అడవుల్లో మంటలు చెలరేగి వాయు కాలుష్యం గణనీయంగా పెరిగిందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదించింది. అమెజాన్, కెనడా, సైబీరియా, మధ్య ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో తీవ్రమైన మంటల కారణంగా కాలుష్యం స్థాయి ఎక్కువగా నమోదైంది. ఈ సంవత్సరం యూరోప్ లో రికార్డు స్థాయిలో అడవుల్లో మంటలు వ్యాప్తించాయని, దీనివల్ల గాలి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని WMO హెచ్చరించింది. WHO ప్రకారం వాయు కాలుష్యం వల్ల ఏటా 4.5 మిలియన్లకు పైగా ప్రజలు ముందుగానే మరణిస్తున్నారని పేర్కొంది. అయితే తూర్పు చైనాలో కాలుష్యం స్థాయిలు తగ్గాయి. ఇది ఒక సానుకూల పరిణామమని నివేదిక పేర్కొంది. చైనాలోని చోంగ్క్వింగ్ నగరంలో జరిగిన డ్రోన్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షోలో సాంకేతికతను ఉపయోగించి అందమైన పిల్లులు, కుక్కలు, 1000 చేతులు కలిగిన గువాన్యన్, సిచువాన్ ఒపేరా వంటి బొమ్మలను ప్రదర్శించారు. గువాన్యన్ విగ్రహం ప్రజలకు సహాయం చేయడానికి వివిధ మార్గాలను సూచించే బహుళ చేతుల రూపం. అలాగే సిచువాన్ ఒపేరాలోని ముఖాలను మార్చే కళా ప్రదర్శనలు ఈ డ్రోన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొరాకోలోని రబత్ లో పునర్నిర్మించిన ప్రిన్స్ మౌలే అబ్దుల్లా స్టేడియంను క్రౌన్ ప్రిన్స్ మౌలే ఎల్ హసన్ ప్రారంభించారు. కేవలం 2 సంవత్సరాల్లోపే ఈ స్టేడియం పునర్నిర్మాణం పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ అత్యంత వేగంగా స్టేడియాన్ని నిర్మించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సృష్టించింది. 68,500 మంది సామర్థ్యంతో ఈ స్టేడియం మొరాకోలో 2వ అతిపెద్ద స్టేడియంగా రికార్డును నమోదు చేసింది. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రేట్ బారియర్ రీఫ్ ను రక్షించడానికి ఆల్చిప్పలు ఉపయోగిస్తున్నారు. గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బల ప్రాంతం. ఈ పగడపు దిబ్బలు వాతావరణ మార్పుల వల్ల ప్రమాదంలో పడ్డాయి. ఈ కొత్త పరిశోధన గ్రేట్ బారియర్ రీఫ్ ను ఇతర ఉష్ణమండల సముద్ర పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి కొత్త మార్గాలను చూపుతుంది. ఇది సముద్ర జీవ వైవిధ్యం, పర్యాటకం, ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో సహాయపడుతుంది. కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా 11వ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ కోసం లోగో మస్కట్ ను ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ అక్టోబర్ 1 నుంచి 15 వరకు అహ్మదాబాద్ లో జరగనుంది. జపాన్, దక్షిణ కొరియా నుంచి స్విమ్మర్లు పాల్గొననున్నారు. దేశంలో ఈ టోర్నమెంట్ జరగటం ఇదే మొదటిసారి. ఈ ఛాంపియన్షిప్ లో స్విమ్మింగ్, డైవింగ్, ఆర్టిస్టిక్ స్విమ్మింగ్, వాటర్ పోలో వంటి క్రీడలు ఉన్నాయి. ఈ సందర్భంగా క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని భారతదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, గుజరాత్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ స్పోర్టింగ్ డెస్టినేషన్ గా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఉత్తర భారతాన్ని జల ప్రళయం వణికిస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా ఎడతెరిపి లేకుండా కుండపోతు వానలు, వరదలు వెంటాడుతున్నాయి. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నదులన్నీ ఉప్పొంగి ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ తో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. వర్షాలు, వరదల కారణంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.